ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. కుటుంబాన్ని కాపాడాల్సిన తండ్రే పిల్లల్ని చంపి తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా సూసైడ్ చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు వస్తే సూసైడ్ శరణ్యమా? అసలు ఏం జరుగుతుంది? మరి ఫ్యామిలీ కోసం ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నాక భార్యను పోషించాలి, డబ్బులు సంపాదించాలి, తర్వాత పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు ఇవన్నీ పక్కన పెట్టేసి ఒకేసారి ఎందుకు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు, ఇక్కడ తండ్రి ఎందుకు ఫెయిల్ అయ్యాడు అనే దానిపైన మాట్లాడడానికి మనతో పాటు ఈరోజు ఉన్నారు సైకియాట్రిస్ట్ విష్ణు గాడే గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం రోహిణి గారు. సార్, మరి ఇష్యూ మీకు తెలిసిందే. ఒక ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకున్నారు ఓన్లీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల. ఆయన ఒక ఫ్యాకల్టీ, అంటే వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. అంటే ఎందుకు అంటారంటే తొందరలో తీసుకునే నిర్ణయాలు ఇటు పిల్లల్ని కూడా చంపేయడం అనేది అసలు అంటే ఆ విషయం వింటే కూడా దారుణం, బాధ అనిపిస్తుంది చాలా కూడా. వైఫ్, పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది ఫ్యామిలీస్ లో అంటే ఏం చెప్తారు? రెమెడీస్ ఏం లేవంటారా? నవీన గారు, ఏదైతే జరిగిందో కొంచెం సాడ్ స్టోరీ, కొంచెం వినడానికి బాధ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చిల్డ్రన్ ఆర్ ఇన్వాల్వ్డ్. యంగ్ గర్ల్, 9th క్లాస్ గర్ల్ అండ్ 5th క్లాస్ అబ్బాయి అనుకుంటా. సో ఈ సిచ్యువేషన్లో ఏమవుతుంది, సో ఇట్ ఈస్ ఏమంటాం మనం దీన్ని మర్డర్ సూసైడ్ అంటాం. సో కాన్సెప్ట్ ఏంటంటే మర్డర్ సూసైడ్లో ఇక్కడ వన్ పర్సన్ అది ప్లాన్డ్గా కానీ ఇంపల్సివ్ యాక్ట్లో 1 or more జనాలకు చంపేసి తర్వాత సెల్ఫ్గా సూసైడ్ చేసుకుంటారు. మేల్ కావచ్చు, ఫీమేల్ కూడా కావచ్చు. అండ్ సూసైడ్ ఎందుకు చేసుకుంటారంటే కూడా చాలా కారణాలు ఉంటాయి. కానీ నంబర్ 1 ఏంటంటే టు అవాయిడ్ పనిష్మెంట్. ఆ ఒక ఫియర్, భయం, మళ్ళీ జనాలు ఏమనుకుంటారో ఆ గిల్ట్ ఉంటుంది, తర్వాత బాధ, ఇంకా భయం ఉంటుంది. చేసినాక కూడా దే మే సఫర్. ఎందుకు చేసినా ఇప్పుడని రిగ్రెట్ కావచ్చు. అది కూడా తట్టుకోలేక వాళ్ళు ఇమీడియట్ గానే సూసైడ్ చేయొచ్చు, లేకపోతే విదిన్ 24 to 48 hours లోనే మాక్సిమం ఇలాంటి మర్డర్ సూసైడ్ కేసెస్ టైం ఫ్రేమ్ చూస్తాం మనం. సో ఇప్పుడు సైకాలజీ వైజ్ చూస్తే ఎందుకు జరిగిందంటే ఫాదర్ కి చాలా న్యూస్ ప్రకారం విన్నా నేను కూడా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండే, ట్రబుల్ ఉండే, జాబ్ లేదు. సో మళ్ళీ మ్యారిటల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో లేవో తెలియదు మనకు. బట్ ఫైనాన్షియల్ అండ్ ప్రొఫెషనల్ వైజ్ హీ వాజ్ సఫరింగ్. బట్ హెల్ప్ తీసుకునేది ఉండే డెఫినెట్లీ, మేబీ ఫ్రమ్ హిజ్ అదర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, వైఫ్ సైడ్ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్, మదర్, వాళ్ళ ఇన్లాస్ లేదా వేరే చుట్టాలు. అండ్ యాజ్ వి డిస్కస్డ్ కూడా, ఎస్ సూసైడ్ చేసుకుంటే వేరే ఎఫెక్ట్ ఏమవుతుంది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మీద, ఓన్ కిడ్స్ మీద కూడా మనకు తెలియదు. సో మేబీ హీ కుడ్ హావ్ ఆస్క్డ్ ఫర్ హెల్ప్, బట్ సొల్యూషన్ ఇస్ నాట్ సూసైడ్ అండి, యాజ్ వీ నో. మెడికల్గా వెళ్తే హీ కుడ్ హావ్ కమ్ ఫర్ థెరపీ, సైకాట్రిస్ట్ దగ్గర, సైకాలజిస్ట్ దగ్గర మెడికేషన్స్ ఇచ్చి డెఫినెట్లీ ఫైనాన్షియల్ హెల్ప్ ఎక్కడి నుంచైనా రాకపోయినా అట్లీస్ట్ ఆ మెడికల్ హెల్ప్ అయితే ఏదైతే ఇవ్వగలుగుతామో ఆ టైంలో, మేబీ ఆ యాక్ట్కి వీ కుడ్ హ్యావ్ స్టాప్డ్. ఎందుకంటే ఇది చాలా వీక్స్ నుంచి, అవర్స్ నుంచి ప్లానింగ్ జరుగుతుంది వీళ్ళలో. ఇట్స్ నాట్ లైక్ ఒకటేసారి సడన్ గా చేసేద్దామని. ఎందుకంటే ఎస్పెషలీ ఈ ఇన్సిడెంట్స్ లో వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ప్లాట్ చేశారు, ప్లానింగ్ చేశారు కలిసి. సో దిస్ మస్ట్ హావ్ బీన్ గోయింగ్ ఆన్ సిన్స్ ఫ్యూ వీక్స్. ఆ థాట్, దాని సూసైడల్ ఐడియేషన్ అంటాం మనం. ఇంపల్సివ్ యాక్ట్ ఆఫ్ సూసైడ్ అని కూడా ఉంటుంది. అది ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇంపల్సివ్ లో, కోపంలో కానీ, లేకపోతే ఆల్కహాల్ నషాలో, డ్రగ్స్ నషాలో చేసేయడం కానీ, యాక్సిడెంటల్ సూసైడ్స్ కూడా ఉండొచ్చు, సెల్ఫ్ హార్మ్ బిహేవియర్స్ ఇలాంటివి ఉంటాయి సైకాలజీలో. బట్ ఈ ఆస్పెక్ట్ లో చూస్తే ఫస్ట్ పిల్లలకు పాయిజన్ ఇచ్చి మళ్ళీ హ్యాంగ్ చేసి ఆఫ్టర్ కన్ఫర్మేషన్ ఆఫ్ డెత్ ద హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ కలిసి ప్లాన్ చేశారు చనిపోవడానికి. సో దాన్ని మనం జాయింట్ సూసైడ్ కూడా అంటాం. వేర్ దే హ్యావ్ ప్లాన్డ్ ఇట్, ఇద్దరు మంచిగా కన్సెంట్ తీసుకుని ఇలా చేద్దాం, అలా చేద్దామని దే హ్యావ్ డిసైడెడ్ టు ఎండ్ ద లైఫ్ అండి, విచ్ ఇస్ అగైన్ వెరీ సాడ్. ఇక్కడ వన్ స్పౌస్ ఆర్ పార్ట్నర్ ప్రాబ్లం ఉంటుంది, అదర్ వన్ షుడ్ హ్యావ్ హెల్ప్డ్. ఇప్పుడు హస్బెండ్ కి చాలా ప్రాబ్లం, మేబీ వైఫ్ ఆ సైన్స్ చూసి, ఆ సూసైడల్ బిహేవియర్ ప్యాటర్న్ చూసి, ఆయన డిప్రెషన్ లో ఉన్నాడా లేదా చూసి, మేబీ షీ కుడ్ హ్యావ్ టేకన్ హిమ్ టు అ డాక్టర్ ఆర్ ఫ్యామిలీలో డిస్కస్ చేసి సొల్యూషన్స్ ఏంటి, అసలు వేరే మార్గాలు ఏంటి టు టాకిల్ దిస్ ఇష్యూ. కొంచెం మేబీ ఇస్ మై ఒపీనియన్ కుడ్ హ్యావ్ హెల్ప్డ్ హిమ్, బట్ సాడ్ అండి.
అంటే సార్ ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా చర్చలు చేసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు అంటారా? ఇప్పుడు ఇంత ఇష్యూస్ వచ్చాయి, వాళ్ళకి జాబ్ లేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటున్నాము. కనీసం వాళ్ళ మమ్మీ డాడీతో కానీ అత్తమ్మతో కానీ కూర్చొని అంటే మాట్లాడుకునే టైమే ఉండట్లేదా? లేకపోతే చెప్పుకుంటే ఎక్కడ లోకు అయిపోతాం అనే ఫీలింగ్ అంటారా? నవీన గారు, ఇప్పుడు ఈ జనరేషన్ లో ఎంత ఫాస్ట్ పేస్డ్ లైఫ్ మనది. ఎస్. ఇంటారు, పట్టించుకోరు, లేదా ఇన్నా కూడా వాళ్ళు మన సఫరింగ్ చూసి అనుకుంటారు వీళ్ళు ఎంత హ్యాపీ అయిపోతారు, లేదా మనము రిలేటివ్స్ లో కానీ కాంపిటీషన్ ఉంటది, మేం బెటర్, మేం సుపీరియర్ అని. సో ఆ యాంగిల్ లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది, సమాజంలో పరువు పోతుంది అని ఈ థాట్స్ మల్టిపుల్ వల్ల రీచ్ అవుట్ కారు. కానీ నేనేం చెప్తానంటే నాకు పేషెంట్స్ కానీ క్లయింట్స్ ట్రై చేయండి. వాట్ ఈస్ ద వర్స్ట్ దట్ కెన్ హ్యాపెన్? ఏంటి మ్యాక్సిమం వర్స్ట్? అవును, ఒక 2-3 జోక్లు వేస్తారు మీ మీద, కానీ ఒక 4-5 రీచ్ అవుట్ చేస్తే ఆ 4-5లో ఒక్కోలానా మనకు సాయం చేయడానికి రెడీ ఉంటారు. అట్లీస్ట్ కరెక్ట్ దారి మార్గం చూపించడానికి సాయం చేస్తారు. సో దట్ ఈస్ మై ఒపీనియన్ ఆన్ ఇట్ అండి. కానీ మీరు అన్నట్లు మెయిన్ రీజన్ నా ప్రాక్టీస్లో, నా ఒపీనియన్లో ఇస్ సెల్ఫ్ ఎస్టీమ్ ఇష్యూ అండి. ప్రైడ్, ఈగో అనుకోండి, లేదా వాళ్ళు ఏమనుకుంటారు, మా పరువు పోతుందా, ఇంకా 10 మందికి ఇంకా ఎక్కువ తెలిసిపోతే మా ఫైనాన్షియల్ కండిషన్ వాళ్ళు మన మీద మజాక్లు వేస్తారా, జోక్లు వేస్తారా, మా పిల్లలు ఎట్లా ఉంటారు, మళ్ళీ స్కూల్లో కూడా వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళకి టీజ్ చేస్తారు, బుల్లింగ్ అంటాం కదా, మళ్ళీ వాళ్ళ స్కూల్ ఫీజు పే చేయకపోతే, అట్లా చాలా ఉన్నాయండి. వేర్ ద చిల్డ్రన్ ఆల్సో సఫర్ బుల్లింగ్ ఇన్ స్కూల్. ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్ ఫీజు కట్టలేరు, సస్పెండ్ రిటర్న్ అవుతారు, కాలేజ్ ఫీజు కట్టలేరు, సో వాళ్ళు నెక్స్ట్ క్లాస్కి లేకపోతే సెమిస్టర్కి వెళ్ళలేరు. సో ఇవన్నీ ఆలోచిస్తారు పేరెంట్స్. ఈ మధ్య కాలంలో చూసుకుంటే పిల్లల్ని కూడా చంపేస్తున్నారు. అంటే కాపాడాల్సింది తల్లిదండ్రులే కదా, పేరెంట్సే పిల్లల్ని అట్లా చేస్తుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అంటే ఆ టైంలో ఇప్పుడు విషం ఇచ్చారని చెప్తున్నారు మనకి న్యూస్ లో, ఆ 5th క్లాస్ అబ్బాయికి. అంటే తల్లి ఏది పెడితే అదే తింటాడు కదా అబ్బాయి, తండ్రి ఏది ఇస్తే అదే తింటారు కదా, నమ్మకం కదా. వాళ్ళు మమ్మల్ని చంపుతారు అని ఏ పిల్లలు అనుకోరు కదా, తల్లిదండ్రులు చంపుతారని. మరి వీళ్ళని ఇట్లా చంపేస్తుంటే అంటే ఆ టైంలో వీళ్ళకి ఆ ప్రేమ ఇవన్నీ అంటే మర్చిపోతారంటారా ఆ సిచ్యువేషన్ లో? ఇట్ ఇస్ అ మల్టీ ఫ్యాక్టోరియల్ ఆస్పెక్ట్ అండి. జస్ట్ డెఫినెట్లీ హోప్లెస్నెస్ అంటాము. అంత హోప్ కోరిక లైక్ పోయి లాస్ట్లో ఏం చేసినా మేము బతకలేము ఈ లైఫ్లో, మా పిల్లలు కూడా ఇంకా బతకలేరు అని ఒక థాట్ వచ్చేస్తుంది. డిప్రెషన్ కానీ ఆ యాంగిల్స్లో కూడా ఉంటుంది ఇది. సో ఆ థాట్ ఒకటి వచ్చినప్పుడు ఏం చేసినా ఈ ప్రాబ్లమ్స్ బయటపడం మేము, మాకు ఎవరు సాయం చేయరు, మేము చనిపోయినప్పుడు మా పిల్లలకి ఎవరు చూసుకుంటారు, వాళ్ళదేంటి లైఫ్ అని ఆ డౌట్ వల్ల వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు అందరం చనిపోతే ఎవరికి ప్రాబ్లం ఉండదు, ప్రాబ్లం సాల్వ్డ్, పెయిన్లెస్ డెత్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది వాళ్ళలో. కానీ వాళ్ళకి నో వన్ నోస్ హౌ పెయిన్లెస్ ఇట్ ఇస్. ఎందుకంటే ఏ సూసైడ్ అయినా కొంచెం ఉంటుందండి ఆ ఫియర్ వల్ల, రెసిస్టెన్స్ వల్ల. అండ్ ఎస్పెషలీ పిల్లలకు తెలియకుండా పాయిజన్ పెట్టడం, మిక్స్ ఇన్ ఫుడ్, అది చాలా సాడ్. కానీ ఆ సఫరింగ్ మనకు చెప్పలేము. ఇంకోటి డాటర్కి హ్యాంగింగ్ చేశారు అన్నారు, షీ మస్ట్ హ్యావ్ ఫాట్ ఫర్ ఇట్, కొట్లాడింటారు. లేకపోతే చాలా మంది ఏం చేస్తారు, కొంచెం డ్రగ్ చేస్తారు లేదా స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చి ఫోర్స్గా హ్యాంగింగ్ కూడా చేసి దాన్ని సూసైడ్లో కూడా మోడిఫై చేసి పోర్ట్రేట్ చేస్తారు. బట్ పిల్లలది ఆ లవ్ లేదని కాదండి, కానీ సాడ్లీ సిచ్యువేషన్ ఇస్ హోప్లెస్ అని, ఇంకా ఏ హోప్ లేదు, వీళ్ళు ఈ సిచ్యువేషన్ బయట పడరు, మేము లేకపోతే పిల్లలకి ఎవ్వరు చూసుకోరు లైఫ్లో అని ఒక థాట్ కూర్చుంటుంది చూడండి, దాని నుంచి బయట తేలేం అట్ దట్ సిచ్యువేషన్. ఒక ఇంపల్సివ్ యాక్ట్కి అట్లీస్ట్ ఒక 1 or 2 days ఆపినాం అనుకోండి ఆ సూసైడల్ థాట్స్కి, దెన్ I think we can stop that if the help is given at the correct time అండి. సో ఫైనల్లీ విష్ణు గారు, అంటే ఇలాంటి థాట్స్ వచ్చినప్పుడు ఈ మధ్య కాలంలో చాలానే చూస్తున్నాం మనము, ఈ సూసైడ్స్ అనేది చాలా ఈజీగా చనిపోతున్నారు, సూసైడ్ చేసుకోవడం అనేది. అంటే మీరు అన్నారు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళొచ్చు, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేయొచ్చు అంటున్నారు కదా, ఆ టైంలో వాళ్ళకి ఆ ఆలోచన అనేది వస్తుందంటారా? అలాంటి ఆలోచనలు వచ్చే వాళ్ళకి కానీ, కొంతమంది చాలా వరకు ఉంటారు విసిగిపోయి నాకు చనిపోవాలనిపిస్తుంది అనే ఆలోచన ఎంతసేపు తిరుగుతూ ఉంటుంది వాళ్ళకి బుర్రలో. అలాంటి వాళ్ళు కన్సల్ట్ చేయాలి అంటే ఒక్కసారి వాళ్ళకి ఏం చెప్తారు, టిప్స్ ఏమైనా ఇస్తారా? టిప్స్ అంటే చూడండి, నా ఒపీనియన్లో ఎంత స్మాల్ థాట్ ఉన్నా, సూసైడ్ చేసుకోవాలనిపిస్తున్నా థాట్ ఉన్నప్పుడు కూడా యూ హ్యావ్ టు రీచ్ అవుట్ ఫర్ హెల్ప్ అండి. ఎందుకంటే ఎంత చిన్నది ఉండని, ఎంత సీరియస్ ఉన్నా, వీ హ్యావ్ టు అడ్రస్ ఎవ్రీ పేషెంట్ హూ ఈస్ హ్యావింగ్ దట్ థాట్. అండ్ దాని తర్వాత డిప్రెషన్ ఉందా రూల్ అవుట్ చేయాలి, తర్వాత ఇట్లాంటి ఫైనాన్షియల్ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కౌన్సిలింగ్ చేసి వీ కెన్ అట్లీస్ట్ బూస్ట్ దర్ కాన్ఫిడెన్స్ అండ్ గివ్ దెమ్ హెల్ప్.
అండ్ దాని తర్వాత రీచ్ అవుట్ టు ఫస్ట్ మా డాక్టర్స్ దగ్గర రాపోవడానికి వాళ్ళకి భయం ఉందనుకోండి, లేకపోతే ఇన్సెక్యూరిటీ ఉంది, లేకపోతే బయట తెలిసిపోతుందని వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇష్యూస్ ఉంది, కాన్ఫిడెన్షియాలిటీ ఎస్ దానిలో వాళ్ళు దే కెన్ రీచ్ అవుట్ టు దేర్ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే ఆఫీసెస్లో కూడా ఇవాళ రేపు మల్టీనేషనల్ కంపెనీస్లో దే Yes. హ్యావ్ సైకాలజిస్ట్ ఆర్ కౌన్సిలర్స్ చాలా మంది ఉన్నారు ఇవాళ రేపు. ఎస్ లెట్ దెమ్ రీచ్ అవుట్. అక్కడ కూడా దే హ్యావ్ అ క్లాజ్ ఫర్ కాన్ఫిడెన్షియాలిటీ. వాళ్ళ మేనేజర్ కూడా తెలియదు ఇలా ఒక మనిషి వచ్చారు వాళ్ళ దగ్గర అని. సో అలాంటి ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి వాళ్ళ కంపెనీలో, ప్లీజ్ అట్లాంటివి వెళ్ళి ఒక 1-2 సెషన్స్ తీసుకోండి, సో దట్ వాళ్ళకి అర్థమవుతుంది ఎలా ఉంటుంది. ఎస్ దాని తర్వాత కంఫర్టబుల్ అయినాక వాళ్ళు మా దగ్గర సైకాట్రిస్ట్కి హాస్పిటల్ దగ్గర కూడా రావచ్చు, వేర్ వీ క్యాన్ స్టార్ట్ మెడికేషన్స్ కూడా, అండ్ లో డోసెస్లో స్టార్ట్ చేసి ఇంప్రూవ్మెంట్ వాళ్ళకి కంపడుతుంది. అండ్ థెరపీ సైడ్ బై సైడ్ నడుస్తున్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ మా సిస్టమ్ మీద వస్తుంది వాళ్ళకు. ఇంకోటి ఏంటంటే So- చాలా మందికి సైకాలజిస్ట్ కానీ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడానికి కొంచెం నామోషి ఉంటుంది. నేనెందుకు వెళ్ళాలి, నేనేమన్నా సరిగా లేనా, నాకేమన్నా మెంటల్ డిజార్డర్ ఉందా, నేను ఎందుకు వెళ్ళి కలవాలి అనే ఒక సైడ్ అది కూడా ఉంటుంది అంటారు కదా, దాని గురించి ఒక్కసారి ఫైనల్. డెఫినెట్లీ అండి. అండి దాన్ని కొంచెం స్టిగ్మా అంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే డిపార్ట్మెంట్స్లో కూడా చూస్తాం, సైకియాట్రీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెక్షస్ డిసీజెస్, హెచ్ఐవి, లేకపోతే ఎస్టీడీస్, క్యాన్సర్ కూడా చాలామంది వాళ్ళు రేపు క్యాన్సర్ ఉన్నా లేకపోతే కిడ్నీ ఫెయిలియర్ ఉన్నా డయాలసిస్ మీద పోతున్నాడు వాళ్ళ రిలేటివ్స్లో చెప్పుకోరు బికాస్ ఆఫ్ దట్ ఎంబారస్మెంట్ కానీ Yeah. స్టిగ్మా. సో అలానే సాడ్లీ ఇప్పుడు సైకాట్రీ మీద కూడా ఒకటి ఉంది ఏంటంటే మెంటల్ డిసార్డర్, మెంటల్ పేషెంట్ అని. కానీ అలా కాదు, ఎందుకంటే మా దగ్గర కూడా చాలా డిసార్డర్స్ ఉన్నాయి విచ్ ఆర్ నాట్ క్లాసిఫైడ్ యాజ్ మెంటల్. ఎస్, అన్నిటికీ మనం సైకాట్రిక్ డిసార్డర్ పెడతాం, కానీ సీరియస్నెస్ కూడా ఒకటి ఉంటుంది, లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద డిజీజ్, సీరియస్నెస్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద డిజీజ్, దాన్ని బట్టి మనం గ్రేడ్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా కొంచెం ఓపెన్నెస్ వస్తుంది, ఎడ్యుకేషన్ వస్తుంది, సో స్టిగ్మా లెవెల్స్ తగ్గుతుందండి. అండ్ చాలా మంది ఓపెన్గా వస్తున్నారు, వాక్ ఇన్ త్రూ ద హాస్పిటల్ డోర్స్, మాకు సైకాట్రిస్ట్ కావాలండి, మాకు కౌన్సిలింగ్ కావాలని. అండ్ ఆ డ్యూటీ ఇట్ ఈస్ ఏంటంటే అండి, మేము చాలా కాన్ఫిడెన్షియల్ పెడతాం రికార్డ్స్, పేషెంట్ డీటెయిల్స్ ఎవరికి తెలియదు, ఇంకా పేషెంట్ కన్సెంట్ పర్మిషన్ లేకుండా వాళ్ళ ఓన్ ఫ్యామిలీ రిలేటివ్స్ కూడా కొన్ని డిస్క్లోజ్ చేయం. బట్ ఎస్, ఇఫ్ దేర్ ఇస్ సంథింగ్ ఇంపార్టెంట్ విచ్ ఇస్ లైఫ్ డేంజర్, అంటే వాళ్ళ ఓన్ లైఫ్కి డేంజర్ ఉంది, చుట్టుపక్కల వాళ్ళకి డేంజర్ ఉంది అంటే దెన్ వీ విల్ టేక్ సమ్ యాక్షన్స్ ఇమీడియట్లీ టు హెల్ప్ దెమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.